అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 28 మంగళవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచే రాత్రి విశ్రాంతి వరకు కొన్ని సంఘటనలు మీలో కొత్త ఆశను నింపే విధంగా ఉండవచ్చండి. అయితే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. సాయంత్రం సమయం ఈరోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. సాయంత్రం 6:15 అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ లేదా ముఖ్యమైనటువంటి సమాచారం మీకు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అపూర్వ తాంత్రిక విద్యతో స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. అనుభవజ్ఞులైనటువంటి గురువుగారిని సంప్రదించి జ్యోతిష సలహాలు పొందండి. ప్రేమ, వివాహం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం వంటి వ్యక్తిగత సమస్యలపై మార్గదర్శనం కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ను సంప్రదించండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8008366716. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి. కొన్ని పూజలు, పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలు, ఈ పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశి వారి కిందికి వస్తారు. కుంభరాశి వారు స్వతంత్ర ఆలోచనలు కలిగిన వారండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. నిజాయితీ, క్రమశిక్షణ, దూరదృష్టి వీరి యొక్క ప్రత్యేక లక్షణాలు. ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ సులభంగా నమ్మరు. కొన్నిసార్లు భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేయకుండా మనసులోనే ఉంచుకుంటారు. కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం, నలుపు, ఊదా రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 8, 11. శుభదిక్కు వచ్చేసి ఉత్తర దిక్కు. వాయువ్య దిక్కు వైపు చేసే ప్రయాణాలు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించడం సాధారణంగా శుభప్రదంగా భావిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించాలండి. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఇతరుల మాటలను నమ్మి ఒక ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. పొదుపు అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, యోగా లేదా ధ్యానం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక ఈరోజు మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం, అవసరమైన వారికి దానం చేయడం, కులదేవతను స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతాయని విశ్వాసంగా ఉందండి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా కనిపిస్తుండగా మరికొన్ని రంగాల వారికి కొంత ఓర్పు, జాగ్రత్త అవసరమని చెప్తుంది. అయితే అనుకూలంగా ఉండేటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. ఉద్యోగ రంగం కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుందండి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా లభించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు, ఒప్పందాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభించి కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుందండి. ఇక దేవాలయ దర్శనం, పూజలు, జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇప్పుడు ప్రతికూలత కనిపించే రంగాలు వచ్చేసి ఆర్థిక రంగం అండి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పులు ఇవ్వడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అనేది అవసరం. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అలసట, నిద్రలేమి లేదా చిన్నపాటి శారీరక అసౌకర్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యతనివ్వడం చాలా మంచిది. తొందరపాటు ప్రయాణాలు చేయకుండా ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం కూడా మంచిదండి. ఇక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా మాటల్లో, నిర్ణయాల్లో వివేకంతో వ్యవహరించాలి. కోపం మరియు ఆవేశం, చిన్న విషయాలకు ఆవేశపడితే మంచి అవకాశాలు చేజారే అవకాశం కూడా ఉంటుంది. ప్రశాంతంగా వ్యవహరించడం ఈరోజు మీకు విజయాన్ని అందిస్తుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈరోజు కుంభరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం అనుకూలంగా ఉండగా ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం, ప్రయాణాలు, సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త పాటించాల్సినటువంటి విషయం చాలా అవసరం. జ్యోతిష ఫలితాలను మార్గదర్శకంగా భావించి మీ నిర్ణయాలను పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవడం కూడా మంచిది. ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం 6:15 సమయంలో ఒక అనూహ్యమైనటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా ఉందని జ్యోతిష సంప్రదాయం చెప్తుంది. ఈ కాల్ ఎవరి నుంచి వస్తుందో ముందుగానే ఊహించడం కష్టమే. అయితే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం, కుటుంబ సభ్యుడు లేదా పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి నుంచి వచ్చే వార్త వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫోన్ కాల్ను తేలికగా తీసుకోకండి. వీలైతే ఒంటరిగా ఉండి ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఈ సంభాషణలో మీ భవిష్యత్తు నిర్ణయాలను ప్రభావితం చేసే ముఖ్యమైనటువంటి సమాచారం ఉండే అవకాశం కూడా ఉంది. మొదట ఈ వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన తర్వాత ఒక కొత్త అవకాశానికి లేదా నిలిచిపోయినటువంటి పనికి మార్గం చూపవచ్చు. అయితే ఎలాంటి సమాచారం వచ్చినా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది.
జ్యోతిష ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే. ఈరోజు మంగళవారం కావడంతో కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి లేదా వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మీకెంతో శుభప్రదంగా భావిస్తారండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి వారి నామాలను జపించండి. సాధ్యమైతే సమీప ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి తమలపాకులు, సింధూరం సమర్పించండి. ఈరోజు మీకు ఒక మంచి పరిహారంగా ఎర్రటి పూలతో దేవుడికి పూజ చేయడం, శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా నవగ్రహాల వద్ద ప్రదక్షిణలు చేయడం మంచిదని విశ్వాసం. మనసులో ఉన్నటువంటి కోపం, ఆందోళనలను విడిచిపెట్టి ప్రశాంతంగా ప్రార్థన చేయడం కూడా మీకు ఒక మంచి ఆధ్యాత్మిక సాధన. దానాలలో భాగంగా పేదలకు అన్నదానం చేయడం, ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా పండ్లు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి లేదా ఇతర తగిన మేత అందించడం, పక్షులకు ధాన్యం వేయడం కూడా మంచి పుణ్యకార్యంగా భావిస్తారు. ఈరోజు కులదేవతను స్మరించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, సత్యం మరియు వినయంతో వ్యవహరించడం మీకు మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని కూడా విశ్వాసం అండి. ఈ రాశివారు ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవడం చాలా మంచిదండి. మీ అభివృద్ధి, మీ కుటుంబంలో కనిపిస్తున్నటువంటి ఆనందం, మీరు సాధిస్తున్నటువంటి చిన్న చిన్న విజయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. అందరూ అలానే ఉంటారని కాదండి, కొందరు మీ పురోగతిని చూసి అసూయతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మీ ఇంట్లో సంతోషం, ఆర్థికంగా క్రమంగా మెరుగుదల లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చూసి కొందరు లోపల అసంతృప్తిగా ఉండవచ్చు. మీ గురించి లేనిపోని మాటలు చెప్పడం, మీ నిర్ణయాలపై సందేహాలు కలిగించడం లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రతి మాటకు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మీ విజయాలకు సమాధానం మీ ప్రవర్తన, మీ కృషి, మీ మంచి మనసే కావాలన్నమాట. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా నమ్మకమైన వారితో మాత్రమే చర్చించడం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా చూస్తే కులదేవతను స్మరించడం, ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం, ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల మానసిక ధైర్యం, ప్రశాంతత కలుగుతాయని విశ్వాసం. మంచి ఆలోచనతో ముందుకు సాగితే ఇతరుల అసూయ మీ పురోగతిని ఆపలేదనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారి మధ్యకాలంలో ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చాలామంది పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, మన జీవితంలో అభివృద్ధి కనిపించడం ప్రారంభమైనప్పుడు, మన ఇంట్లో ఆనందం పెరిగినప్పుడు, మన పనులు ఒక్కొక్కటిగా సఫలమవుతున్నప్పుడు కొందరిలో అసూయ కలగడం సహజమని అంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నరదిష్టి లేదా చెడు దృష్టి గురించి చాలా కుటుంబాల్లో విశ్వాసాలు కూడా ఉన్నాయి. మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ మీ మంచినే కోరుకుంటారని అనుకోవడం సరైంది కాదు. కొందరు మీ ఆనందాన్ని చూసి సంతోషపడతారు, మరికొందరు మాత్రం బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల అసూయతో ఉండే అవకాశం ఉందని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. మీ కుటుంబంలో ఐక్యత, పిల్లల పురోగతి, ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో లాభం లేదా ఆర్థికంగా క్రమంగా మెరుగుదల కనిపించినప్పుడు కొందరు పోల్చుకోవడం ప్రారంభిస్తారు. అలాంటి ప్రతికూల భావాలు మన మనసుపై ప్రభావితం చూపుతాయని చాలామంది కూడా విశ్వసిస్తారండి. అందుకే ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు, అనవసరమైనటువంటి ఆలస్యాలు, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, మనసులో కారణం లేకుండా ఆందోళన పెరగడం, అలసట ఎక్కువగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురైతే వాటిని ఒక్క నరదిష్టికే కారణమని భావించకుండా ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగడం కూడా అంతే ముఖ్యం. మన ఇంటి సంతోషాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, కుటుంబంలోని వ్యక్తిగత అంశాలను నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవడం మంచిదని పెద్దలు సూచిస్తూ ఉంటారు. విజయం సాధించే వరకు నిశ్శబ్దంగా కృషి చేయడం చాలా సందర్భాల్లో మేలు చేస్తుంది. పెద్దలు చెప్పినటువంటి కొన్ని సాంప్రదాయ పరిహారాల గురించి తెలుసుకుందాం. నరదిష్టి పోవడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటి పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించండి. మంగళవారం, శనివారం రోజుల్లో ఆంజనేయ స్వామి వారిని దర్శించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయండి. మీ కులదేవతను క్రమం తప్పకుండా స్మరించడం, సాధ్యమైతే దర్శించుకోవడం శుభప్రదమని విశ్వాసం. వారానికి ఒక్కసారైనా గోమాతకు పచ్చిగడ్డి లేదా తగిన మేత అందించడం, పక్షులకు ధాన్యం వేయడం వంటి దయా కార్యాలు చేయండి. ఇంటిని శుభ్రంగా ఉంచి ఉదయం లేదా సాయంత్రం ధూపం లేదా సాంబ్రాణి వేయడం అనేక కుటుంబాల్లో ఆచారంగా భావిస్తారు, పాటిస్తారు కూడాను. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పేదలకు అన్నదానం లేదా మీకు చేతనైన సహాయం చేయడం, ఇవి కూడా మంచి కార్యాలుగా భావిస్తారండి. కోపం, అసూయ, ద్వేషం వంటి భావాలను మనసులో పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత కూడా ఒక గొప్ప రక్షణ. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ జీవితాన్ని మార్చేది ఇతరుల దృష్టి కంటే ఎక్కువగా మీ కృషి, మీ ఆలోచన విధానం.
మీ నిర్ణయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు మనసుకు ధైర్యం, నమ్మకం ఇవ్వగలవు. అదే సమయంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఆచరణాత్మక పరిష్కారాలను కూడా వెతకడం చాలా అవసరం. భగవంతుడిపై విశ్వాసంతో, మంచి ఆలోచనతో, నిజాయితీతో ముందుకు సాగితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు చాలా లభిస్తుందని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి నరదిష్టి పోవడానికి చిన్న చిన్న పరిహారాలను ప్రతిరోజు పాటిస్తూ ఉండండి. ఈరోజు దినఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా మన ఈ వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు. అలా చేయడం వల్ల ప్రతిరోజు నేను పెట్టే వీడియో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతిరోజు మీరు రాశి ఫలితాలను, మీ దిన ఫలితాలను, రాశి ఫలితాలను మీరు వినొచ్చు అన్నమాట. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే, మీరు ప్రతిరోజు కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే కనుక తప్పకుండా నాకు ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. ఓం శ్రీ వారాహి మాత నమః లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాలని ప్రతిరోజు జపించుకుంటూ ఉండండి. ఆ దైవానుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.